కార్యవర్గ సభ్యులు, శాండ్విక్ ఉద్యోగ సోదరులారా, ఈరోజు హెచ్ఎంఎస్ తరఫున ఇక్కడ శాండ్విక్ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్ట్రేషన్ చేసి రెండో ఎన్నికల్లో పాల్గొంటున్నాం. మేము ముందేం డిక్లేర్ చేయదలుచుకున్నామంటే హెచ్ఎంఎస్ సిఐటి మధ్య ఎన్నిక అనేది రేపు 13కే క్లోజ్ అవుతుంది. ఓడినా గెలిచినా కార్మికులందరూ శాండ్విక్ ఫ్యామిలీగా ఉండాలి, వాళ్ళందరినీ ఒక కుటుంబంగా సంబంధాన్ని ఉండాలి, వాళ్ళందరి గురించి మనం కలిసి పనిచేయాలనేటువంటి విధానాన్ని హెచ్ఎంఎస్ ప్రకటిస్తున్నది. అదే సూత్రాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాను. అదేవిధంగా పోయిన ఎన్నికల్లో కూడా మేము వ్యక్తిగత దూషణలకు వ్యతిరేకం. చేతగాని వాడు చెవటలు మాత్రమే వ్యక్తిగత దూషణ ద్వారా ఓట్లు పొందాలనుకుంటారు, దానికి మేము వ్యతిరేకం. పోయినసారి ఒక కరపత్రం వేసారు నా మీద, ఈశ్వర్ ప్రసాద్ అంగేసుకుంటేనే ఇంత అందంగా ఉన్నాడు, అంగిప్తే ఎంత అందంగా ఉంటాడు అనేది వాళ్ళ అభిప్రాయం. చూడని ప్రాబ్లం లేదు, అవి మాకేం. ఈ 2 ఏళ్లలో కార్మికులందరూ కూడా గమనించారు వాట్ ఈజ్ వీఆర్. ఈరోజు ప్రభుత్వం అనేటువంటిది మోడీ ప్రభుత్వం. అసలు ఏ యూనియన్ కూడా ట్రేడ్ యూనియన్ ఉండకుండా ఎంఎన్సీలు కార్పొరేట్ల కనుసన్నల్లో 4 లేబర్ కోడ్లు తెచ్చి దేశవ్యాప్తంగా 300 కన్నా ఒక్క కార్మికుడు తక్కువ అక్కడ ఐడి యాక్ట్ వర్తించదని, అట్లాగే నీకు ఫ్యాక్టరీస్ యాక్ట్ వర్తించాయని, అందరూ నీకు సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ అనేది తీసిపడే ఫార్మా కంపెనీలో కేవలం వాడు స్పెక్టేటర్గా ఉండాలనేటువంటి విధంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి మిత్రులారా, ఒకవైపు ప్రభుత్వ దాడి, ముప్పేట దాడి, కార్పొరేట్లు కలిసి చేస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి అనేది ఒక మెటీరియల్ ఫ్యాక్ట్. అట్లాగే ఈ శాండ్విక్లో యూనియన్ ఎందుకు పెట్టినాం, అట్లాగే మా పెద్ద మనిషి అంటాడు ఒక ఆయన ఎంత అనుభవం ఉన్నది, నేను ఈడ వడగొట్టినా ఆడ వడగొట్టినా ఈయన ఏం వడగొడతాడు. ప్రపంచంలో నాలెడ్జ్ ఈజ్ ఇన్ఫినైట్, నోబడీ కెన్ ఛాలెంజ్ ఇట్ ఆర్ నోబడీ కెన్ ఓన్ ఇట్. నాలెడ్జ్ అనేది నిరంతరం అధ్యయనం చేయాల్సిన అంశం. శాండ్విక్ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ పుట్టినాక 9/6/2023 నాడు లెటర్ ఇచ్చినాం. ఓటీ అనేటువంటి శాండ్విక్లో చేయిస్తున్నావు, ఆ ఓటీలో హెచ్ఆర్ఏ, టీఏ, ఎస్ఎఫ్ఏ కలిపి లెక్కిస్తే 15,000 రూపాయలు ఎక్కైతుంది, ఖచ్చితంగా కట్టి అని చెప్పి లెటర్ ఇచ్చినాము. డీజిల్ దగ్గర ఒత్తిడి తెచ్చినాము. మీ మేనేజ్మెంట్కు, మీ స్విస్కు లెటర్ రాసినాక ఈరోజు 35 ఏళ్లలో లేని 20,000 బెనిఫిట్ ఎస్సీ వల్లే సాధ్యమైంది. దట్ ఈజ్ హెచ్ఎంఎస్. దానికి ఎవడో మిసాల మీద నిమ్మకాయలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రూల్ అనేటువంటిది అవగాహన నుండి చేసినటువంటి పోరాటం మిత్రులారా. అదేవిధంగా ఈరోజు ప్రధాన సమస్య ఉన్నది. మేము చెప్పినాం మేనేజ్మెంట్కి లెటర్లో, డబుల్ మిషన్ చేయిస్తున్నావు, 420 నిమిషాలు పని చేయిస్తున్నావు. 420 నిమిషాలు 2 మిషన్లో పనిచేస్తున్న కార్మికునికి అలవెన్స్ ఎంత ఇస్తున్నావు? అట్లాగే నైట్ డ్యూటీ అలవెన్స్ అనేది ఒక స్టాట్యూటరీ అలవెన్స్, అదే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రోజు నా దగ్గర ఉన్నది. ఫర్ అవర్ 10 minutes పేమెంట్ ఇవ్వాలి. ఇవాళ 90,000 బేసిక్ డిఏ ఉన్న కార్మికుని కనుక 10 minutes పే కనుక ఇచ్చినట్టయితే యాజ్ పర్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఈరోజు 650 రూపాయలు నైట్ డ్యూటీ అలవెన్స్ వస్తుంది. డబుల్ మిషన్ అలవెన్స్ 500 పెంచు, నైట్ డ్యూటీ అలవెన్స్ 650 రూపాయలు ఇవ్వు. ఈ గొడవ ఉండదు. కార్మికులందరూ కూడా మేము చేస్తామని అందరూ కూడా చేసుకుంటారు. కొద్దిమంది పట్లే వివక్ష అనేటువంటి ఈ తారతమ్యం వెళ్ళిపోతుందని చెప్పి కూడా ఈ లెటర్లో పేర్కొన్న మిత్రులారా. అదేవిధంగా ప్రమోషన్ పాలసీ, ఇంటికి పెద్ద మనిషి, తల్లి పెద్ద మనిషి అయినప్పుడు, పిల్లలు 4 ఉన్నప్పుడు తల్లి ఎవరు చూస్తుంది ముందుగాలంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కొడుకు కన్నం పెట్టి పిల్లలకు పెట్టినాక, భర్తకు పెట్టినాక మిగిలిన తింటుంది. అది అమ్మ మనసు. ఈరోజు బీటెక్, ఎంబీఏలు చదివినటువంటి మిత్రులు ఆపరేటర్గా ఉన్నారు, 10th అయినా ఫోర్మెన్లు అవుతున్నారు. ఇదేం ప్రమోషన్ పాలసీ, ఇదేం వివక్షత ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఇదాను అమ్మ పాత్ర పోషించాల్సింది. అందరూ సమానం ఉండాలి. మెడికల్ క్లెయిమ్ వస్తే మెడికల్ దానికి వచ్చినట్టయితే నువ్వు మావాడవు. ఈ అనుయాయులను పేషించే పద్ధతి తప్పు. కార్మికులందరినీ సమానంగా చూడాలి. అనుయాయులకైతే నువ్వు మెడికల్ వచ్చి ఏదున్నా బాదుకుంటాడు. ఇబ్బంది ఉన్నో నిజంగా జెన్యున్ ప్రాబ్లం ఉంటే 2 మిషన్లు చేస్తావా, సస్తావా, ఈ డ్రాయింగ్ ఆ డ్రాయింగ్ అంటున్నది. అయ్యా మేనేజ్మెంట్ చెప్తున్నా, యువర్ ఎంప్లాయర్ బీయింగ్ ఎన్ ఎంప్లాయర్, యూఆర్ సేయింగ్ దట్ యూఆర్ హ్యావింగ్ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్, అవి ఇవి చెప్తున్నావు. ఏం చేస్తున్నావు? ఈ విధంగా ఈ పద్ధతి ఎందుకు పాటిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాం. 125 మందికి ఒక లెటర్ ఇచ్చి ఇంక్రిమెంట్ కట్ చేసిండు. దాదాపు లక్షల రూపాయల లోపల నష్టపరిచిండు. ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ ఆఫ్ తెలంగాణ శాండ్విక్ ఎంప్లాయీస్ శాండ్విక్ కంపెనీ ఆమోదించిన ఎస్ఆర్ఓలో ఇంక్రిమెంట్ లెటర్ ఇచ్చి కట్ చేస్తావా? ఇది భారతదేశంలో ఎక్కడైనా ఉందా?
ఇక్కడ ఆదిమ సమాజం నడుస్తున్నదా, లేకపోతే ఇక్కడ ఏమన్నా మెచ్యూర్డ్ ఇంటలెక్చువల్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ఎంఎన్సీ మేనేజ్మెంట్ ఉందా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక లెటర్ ఇచ్చి ఇంక్రిమెంట్ కట్ చేయడం అనేటువంటిది అమానుషం, దుర్మార్గం. ఇది రాజ్యాంగ సూత్రాలకు, ఎస్ఆర్ఓ సూత్రాలకు విరుద్ధం. కాబట్టి ఎస్సీ గొంతెత్తింది. యు ప్లీజ్ కండక్ట్ ప్రాపర్ ఎంక్వైరీ, యు ప్లీజ్ గివ్ రీజనబుల్ ఆపర్చునిటీ. చాలా రాజ్యాంగం, భారత రాజ్యాంగం చెప్పింది రీజనబుల్ ఆపర్చునిటీ, ప్రిన్సిపల్ నేచురల్ జస్టిస్ ఇవ్వకుండా ఏ శిక్ష వేయొద్దని. ఈరోజు 100 మంది అభాగ్యులు కట్ అయిపోయి ఎదురు చూడకుండా సైలెంట్ ఉన్నారు. హెచ్ఎంఎస్ వచ్చినాక, ప్రశ్నించినాక, ఈ లెటర్ ఇచ్చినాక ఇది మీ ఇంటర్నేషనల్ కూడా రాసి ప్రశ్నించిన మిత్రులారా, ప్రమోషన్ పాలసీ ఫిక్సేషన్ లోపల సీనియర్ మోస్ట్ పర్సన్కి ఏమో తక్కువ, జూనియర్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్కి ఎక్కువ ఉండే అన్యాయం జరుగుతున్నది. యజమాన్యం చేస్తున్న తప్పిది. 22% నీ వాటా నీ యొక్క బిజినెస్లో, 40% నీ మైనింగ్స్లో ఉంటే 22.5% ఇవాళ శాండ్విక్లో ప్రాఫిట్ టర్న్ ఓవర్ జరుగుతున్నప్పుడు ఈ విధమైనటువంటి వివక్షతలు చూపించడము, దగా చేయడము, ఈ లెటర్లు ఇచ్చి ఇంక్రిమెంట్ కట్ చేయడం అనే దుర్మార్గాన్ని ప్రశ్నించడం ఈ హెచ్ఎంఎస్ అనేది ప్రశ్నించింది. ఒకవేళ హెచ్ఎంఎస్ గెలిస్తే ఆల్ ఆర్ ఈక్వల్, ఎంప్లాయీస్ ఆర్ ఆల్ ఓవర్ శాండ్విక్ ఫ్యామిలీ అండ్ దే ఆర్ అవర్ ఫ్యామిలీ మెంబర్. దిస్ ఇస్ ది పాలసీ ఆఫ్ హెచ్ఎంఎస్. కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం మిత్రులారా. ప్రశ్నిస్తేనే మానవ సమాజంలో మార్పులు వచ్చినాయి. రాజులు ప్రశ్నిస్తేనే మార్పులు వచ్చినాయి. ట్రేడ్ యూనియన్ బైలాస్లో జనరల్ బాడీ ఈజ్ ది అల్టిమేట్ డిసిషన్ మేకర్, డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఈజ్ ది అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ది సొసైటీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(c) చెప్పిండు. ప్రశ్నించినందుకు ఇలా వివక్షకు గురి చేస్తావా యజమాన్యం? ఈరోజు మల్టీ మిషన్ ప్రశ్నించడం వేస్తావా? ఈరోజు దోకన పెట్టుకుని 3 సార్లు నీళ్ళు దాపుతావా? ఏమిది అన్యాయం? ఇది ఆటవిక రాజ్యమా, ప్రజాస్వామ్యమా అని ప్రశ్నిస్తున్నాం. ఖబర్దార్, హెచ్ఎంఎస్ ఊరుకోదు. ఇప్పటి వరకు లెటర్లు ఇచ్చినాం. పోయినసారి ఒక ప్రశ్నించినోడిని సస్పెండ్ చేసి పెడతావు, కింద మాట తీసుకొచ్చినాం. ఒక వాట్సాప్లో క్యాంటీన్లో సౌకర్యాలు లేదంటే మళ్ళీ సస్పెన్షన్ అంటున్నావు. వీఆర్ నాట్ స్పెక్టేటర్స్, వీఆర్ నాట్ బెగ్గర్స్. ఈరోజు నీ దగ్గరకు వచ్చి అడుకోవడం సిద్ధంగా లేం. వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ ఇన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ ఎంఎన్సీ ఫోరం. లీగల్గా గొంత నిర్ణయిస్తాం. ఖబర్దార్ అని చెప్పి యజమాన్యానికి హెచ్చరిస్తున్నాం. కార్యకర్తలను సస్పెన్షన్లు, ఛార్జ్ షీట్లు, లెటర్లతో భయపడే చిన్న పిల్లల ఆటలు బంద్ చేయి. ఇది చిన్న పిల్లలు గతంలో గతించినటువంటి దుర్మార్గాల కొనసాగింపు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, వ్యక్తిగత దూషణలకు హెచ్ఎంఎస్ వ్యతిరేకం. నాకు వచ్చిండే ఏషియన్ పెయింట్స్ అయినా, మహేంద్ర అయినా రా సీటు తిడుదురా అన్నాడు. నో, విల్ నాట్ కమ్ అని చెప్పినాం. ఎందుకంటే సీటు తిట్టుపని నా పని కాదు. ఈరోజు కొట్లాడి హక్కుల కోసం నిలబడ్డం నా పని. 2003లో శాండ్విక్ కార్మికులు మా యూనిట్ ఆఫీస్ వచ్చి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అన్న 65 మందిని వీరస్లో మెడలు పట్టి గంటేస్తున్నాడు, పైసలు ఇంతే చెల్లేస్తున్నాడు. ఇది అన్యాయం రా అంటే వచ్చి కొట్లాడినా మీ గేట్ ముందు నిలబడ్డ. ఆ రోజు 55,000 రూపాయలు పెంచడం. ఈరోజు మరి వీఆర్ఎస్ లెవెల్ నిలగొట్టి 70 మంది ఎట్లా రిక్రూట్ అయ్యిందని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఇదా వీఆర్ఎస్ స్కీమ్ యొక్క ఒకవైపు కొంతమంది నిలగొట్టడం, కొంతమంది తీసుకోవడం. ఇది ఏ పాలసీ? ఎక్కడ ఇది మనం అడాప్ట్ చేసుకున్నాం ఇంటర్నేషనల్ లాలో? ఏ ఎంఎన్సీ మేధావితనం ఇది చెప్పిందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ రోజు కూడా కార్మికులు వస్తే ప్రశ్నించడం. ఈ రోజు కూడా ఈ శాండ్విక్ లో జరుగుతున్న దురాఘాతాలపై యూనియన్ పెట్టాలని వచ్చినప్పుడు ఎస్, హక్కులు సౌకర్యాల కోసం ఖచ్చితంగా యూనియన్ రిజిస్ట్రేషన్ చేసినాం. కార్మికుల ముందు పెడుతున్నాం. అంబేద్కర్ గారు చెప్పిండు, ఓటు హక్కు అనేది సమానంగా మీ అందరికీ నేను ఇస్తున్నాను. మీ తలరాతలు మార్చుకుంటారా, బానిసలుగా పడి చస్తారా, మీ ఇష్టమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. ఈ ఓటు హక్కును ఒక తూటాగా వినియోగించి మీ తలరాతలు మార్చుకునే విధంగా పనిచేయాలి. హెచ్ఎంఎస్ కాన్ఫిడెన్స్ గా చెప్తుంది. ఇక్కడ ఉన్న మీ లోకల్ బాడీ ఇవాళ యువతరం, ఇవాళ బాల కానీ, షరీఫ్ కానీ, సాంబశివరావు కానీ, ఇవాళటువంటి శివ కానీ, వీళ్ళందరూ కూడా కొత్త తరమే నడుపుతుంది. వీళ్ళకి కేవలం గైడెన్స్ ఇస్తా, నేను వీళ్ళని ఎట్లా నడపాలో సూచిస్తా తప్ప నా చుట్టే తిరగాలి, తలే వేళ్ళు నువ్వే దిక్కురా, నువ్వే దేవుడవురా అనే ఆ దైవిక సిద్ధాంతానికి పెరియార్ చెప్పినట్టు పూర్తి వ్యతిరేకం. దాన్ని మేము ఒప్పుకోము. ఆ పద్ధతి మేము పాటించని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ శాండ్విక్ లైన్ ఆల్ఫా అగ్రిమెంట్ జరిగింది. ఆల్ఫా అగ్రిమెంట్ లోపల ఎప్పుడు కూడా పెట్టరు. జనరల్ బాడీలో చెప్పి ఈరోజు 5,200, 5,400 కాదురా, దాటాలి 7,000 అని చెప్తే 6,500 వరకు వచ్చారు. అది కూడా జనరల్ బాడీ ఆమోదంతో చేస్తాం.
తోషిబా లోపల కూడా ఒక అగ్రిమెంట్ చేసిన నేను, అట్లాగే అనువులో చేసిన. వాళ్ళు చెప్తారు రేపు వచ్చి మా మిత్రులు ఇదండి అదండి మేమే మొత్తం మీరు చేస్తే ప్రపంచం చేస్తే ఈ గత ఎందుకు వచ్చింది, ఎందుకు సస్పెండ్ అవుతుంది వాట్సాప్ పెడితే, ఎందుకు 40 మిషన్ల మీద పైసలు పెంచట్లేవు, ఎందుకు 9 to 11 స్టాట్యూటరీ రావట్లేదు, ఎందుకు హెచ్ఎంఎల్ ప్రశ్నించినాకనే ఓటీ డబుల్ అయింది, ఈ సెక్షన్లో హెచ్ఆర్ఏ ఎస్ఎఫ్ఏ కలిసింది. కాబట్టి మిత్రులారా, యూనియన్ అనేటువంటిది డెమోక్రటిక్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ కోసం పునరంకితమై పనిచేస్తుంది. ఇవాళ డీసీలు ఎంఎన్సీ ఫోరమ్స్ను, హెచ్ఆర్ ఫోరంలో ఎంఎన్సీ ఆన్సరబుల్ ఇవన్నిటిని కూడా మేము చేస్తాము. ఈరోజు నీకు ఎన్డిఎస్ఎల్ షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తే ఎన్సీఎల్టీలో కొట్లాడుతున్నాం. 6 కేసుల్లో మేనేజ్మెంట్ నిలదించి వర్కర్ ₹1 కూడా పోకుండా కాపాడుతున్నాం. అదేవిధంగా ఎక్కడ ఇష్యూ వచ్చినా వర్కర్ల గొంతుకై నిలబడే హెచ్ఎంఎస్ విధానాన్ని కొనసాగిస్తాం. సైంటిఫిక్ యూనియన్ ఎంప్లాయీస్ కూడా మీరు దయచేసి మీ విచక్షణతో మీరు వేసే ఓటును మీ తలరాతలు మార్చే విధంగా డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యంగా మీ అందరికీ అనుబంధంతో మీ అందరి ఆశీస్సుతోటే ముందుకు పోతాం తప్ప మా వ్యక్తిగత విధానాలు వృద్ధము మాయమడే ఉండాలి, నేను చెప్పినట్టు వినాలనే తత్వాన్ని మేము కొనసాగించాం అని చెప్తూ అధ్యక్షునిగా మీరు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి రేపు 13 నాడు వేసే ఓటులో మీ విచక్షణతో డెమోక్రసీ భవిష్యత్తు ప్రజాస్వామ్యాన్ని నిలదొక్కోవడానికి మీ ఓటును వినియోగించి ఈ సైంటిఫిక్ తలరాతలో ఒక్కసారి అవకాశం ఇచ్చి ఒక మార్పు కోసం ప్రయత్నం చేయాలని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తున్నాను. వర్కర్స్ యూనిటీ.